ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. రండి దయచేసి కీర్తన గ్రంథము 63వ అధ్యాయము. కీర్తనలు 63వ అధ్యాయం. ఇక్కడ 63వ అధ్యాయంలో మరి కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. మొత్తం 11 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. అలాగా మనము వచనం మార్చి వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ చదవండి. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము. అవును, రెండో వచ్చిన ఇంకా అయిపోలేదు కదా, ఫస్ట్ నుంచి మళ్ళా స్టార్ట్. సరే, ఓకే. రత్నం కోసం మరలా ఫస్ట్ నుంచి అంట. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం. అంటే నేను ఇక్కడ రెఫరెన్స్ రాశాను, అందువల్ల నాకేం తెలియదు ఎన్నో వచ్చినా. మీరు ఆగిపోయాకే నేను అయిపోయింది కావాలని నేను చదువుతున్నాను. అదేనా? ఆ నెంబర్ దగ్గర రెఫరెన్స్ రాస్తుంటాయి, అందువల్ల. రైట్. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం మొదటి వచనం. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు కృష్ణగొలుచున్నది. నా ఆశ చూడవలెనని నా శరీరము కృషిస్తున్నది. 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు. 5వ వచనం. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. 9వ వచనం. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దానిని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు. 11వ వచనం అందరం కలిసి వెళ్దాం. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతి వారును అతిశయులను, అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనకి ఆశీర్వాదకరంగా మార్చును గాక. అందరం చెప్దామే. కీర్తనాకారుడు ఈ యొక్క వాక్యాన్ని లేదా ఈ కీర్తనల్ని మరి అరణ్యంలో రాశాడు. ఎక్కడ రాశాడు? అరణ్యంలో. అది యోధా అరణ్యంలో రాశాడు. ప్రతి ఒక్క అధ్యాయం పైన రాసి ఉంటుంది, చూడండి, మీ దగ్గర కూడా ఉంటుంది. అది యోధా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన ఉందా? మరి యోధా అరణ్యంలో ఉన్నప్పుడు రాశాడు ఈ కీర్తన. ఎప్పుడు రాశాడు అంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు రాశాడు. రాజుగా ఉన్నప్పుడు అని ఎలా తెలుసు మనకి? ఆయన రాజు కాకముందే కీర్తనలు చాలా రాశాడే. మరి రాజు అని ఎలా గ్రహిస్తామంటే ఇక్కడ 11వ వచనంలో వాక్యం చెప్తుంది, రాజు దేవుని బట్టి సంతోషించును. తర్వాత ఈ యొక్క కీర్తన ఎప్పుడు రాశాడంటే శత్రువులు తరుగుతూ ఉన్నప్పుడు రాశాడు ఈ కీర్తన. శత్రువులు తరుగుతూ ఉన్నప్పుడు రాశాడు. మరి శత్రువులు తరుగుతున్నారని ఎలా తెలుస్తుంది మనకి అంటే 2వ వచనంలో అంటాడు, చూడండి, 9వ వచనంలో. నా ప్రాణము నన్ను నశింపచేయవలనని వారు దానిని వెతుకుచున్నారంట. అంటే ఆయన పట్టుకోవాలని వెతుకుతూ ఉన్నప్పుడు, ఆయన యోధా అరణ్యంలోని పారిపోయి ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన. ఏ టైంలో రాసేది ఇది అంటే రాత్రి సమయంలో రాసి ఉండొచ్చు అని ఆలోచన. ఎందుకంటే ఇక్కడ చూస్తే 4వ వచనంలో అక్కడ అంటాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జామున యందు నిన్ను ధ్యానించున్నప్పుడు.
అంటే మనసు మీద పడుకుని రాత్రిపూట ధ్యానం చేసేటప్పుడు ఆయనకి ఈ పాట వచ్చింది, కీర్తన వచ్చింది. అర్థమైందా? ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనిస్తాం. మొట్టమొదట ఎప్పుడు రాశాడు? ఏదైనా రాజుగా ఉన్నప్పుడు రాశాడు. రెండవది ఎక్కడ రాశాడంటే యోదయ అరణ్యంలో ఉన్నప్పుడు రాశాడు. శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు రాశాడు. ఏ జామున రాశాడంటే నైట్ టైం రాశాడు. పడక మీద పడుకున్నప్పుడు మరి రాశాడు. శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు అనేటువంటి మాటను మనం చూస్తే ఇక్కడ శత్రువు ఎవరో కాదు, కన్న కొడుకైనటువంటి అబ్షాలోము వాళ్ళ నాన్నని చంపాలని తరుముకుంటూ వస్తున్నాయి. అబ్షాలోము మరి ఆయన కూడా తరుముకున్నాడు. ఎవరి మాటను బట్టి? అది అతనికి వచ్చిన ఆలోచన కాదు. కొంతమంది పనికి మాలిన వారు రాస్తుంది బైబిల్లో. కొంతమంది పనికి మాలిన వారు సలహా ఇచ్చారంట, మీరు రాజు అవ్వాలంటే ఏం చేయాలంటే మీ నాన్న చెప్పి అవతల పడేసేయి, అప్పుడు నువ్వు రాజు అవ్వచ్చు అనగానే అప్పుడు అబ్షాలోము కన్న తండ్రిని చంపడానికని తరుముకుంటా వస్తాను. ఒక సందర్భంలో ఒక కొండ మీదకి ఎక్కుతూ ఉన్నప్పుడు చెప్పులు కూడా లేవు. రాజు అయినటువంటి దావీదుకి చెప్పులు కూడా లేవు. ఆ కొండ మీద ఎక్కుతా తల అనుకుంటా ఏడుస్తా దేవుని ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, అయ్యా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు అనేటువంటి ప్రార్థన చేస్తాడు. ఈ అహీతోపేలు అనేటువంటి వ్యక్తి మరి కన్న తండ్రి మీదకి ప్రోత్సహించి నువ్వు అతన్ని పక్కకు తీసేస్తే అప్పుడు నీకు సింహాసనం వచ్చిందంటే, అప్పుడు కన్న తండ్రి మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు కన్న తండ్రి హృదయం ఎలా ఉంటుంది అంటే చాలా డిఫరెంట్ అనమాట. చూడండి, దావీదు యొక్క జీవితంలో అన్ని అనుభవాలు చూస్తాం మనం. మన జీవితంలో ఆయన అనుభవాల్లో ఏమి లేవడానికి ఏం లేదు. అన్ని అనుభవాలు ఉంటాయి దావీదు జీవితంలో. పాపం చేసిన అనుభవం ఉంటుంది, శత్రువులు తరివేటువంటి అనుభవం ఉంటుంది, మళ్ళీ ఆయన ధరించుకునే అనుభవం ఉంటుంది. అన్ని అనుభవాలు దావీదు జీవితంలో ఉంటాయి. అయితే దావీదు అబ్షాలోముని మాత్రం ఏమాత్రం ప్రేమించకుండా ఉండలేదు. నాకు అనిపించినప్పుడు నేను దావీదు గురించి కన్న కొడుకు చంపడానికి వెళ్తూ వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ సందర్భంలో నాకు అనిపించింది, మనం కూడా అంతే కదా, దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ దేవునికి ఆయాసకరమైన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. దావీదు కూడా అలాగే ప్రేమిస్తాడు తన కన్న కొడుకుని. యోవాబుతో అంటాడు, మంత్రి అయినటువంటి యోవాబుతో, నా కుమారుడైన అబ్షాలోముని మీరేమీ చేయొద్దు, దొరికినా కానీ చంపద్దు, వాడు ఏదో తెలిసి తెలియని వయసులో తెలిసి తెలియక నా మీదకి తిరుగుబాటు చేస్తున్నాడు, వాడిని ఏమి అనద్దు అంటాడు. తర్వాత తీరా చచ్చిపోయిన తర్వాత దావీదు బలి ఏడుస్తాడు కొడుకు గురించి. అంటే కన్న తండ్రి యొక్క ప్రేమ ఎంత బాగుండిద్దో దావీదులో. అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుని యొక్క ప్రేమ మానవాళి మీదకి ఎలా ఉంది అనేది అక్కడ దావీదులో కనపడుతుంది. దావీదులో అంత ప్రేమ కనపడుతుంది అనమాట. సో దావీదు ఒక రకంగా చూస్తే తండ్రి అయినటువంటి దేవుని సాదృశ్యంగా కనపడుతుంటాడు. అతని ప్రేమ కానీ అతని వాత్సల్యం కానీ అలా ఉంటాడు. అయితే ఈ కీర్తన చెప్పాను, దావీదు రాజుగా ఉన్నప్పుడు రాశాడు, మరి శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు రాశాడు, మరి రాత్రి సమయంలో పడక మీద ఉండగా రాశాడు అనేటువంటి విషయాలు మనము తెలుసుకున్నాం. అయితే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు మరి అబ్షాలోము రాజైన దావీదుని తరిమేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు మరి అబ్షాలోము రాజైన దావీదుని తరిమేటువంటి సందర్భం. 2వ సమూయేలు 15వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు. ఈ అధ్యాయంలో మరి మనకు కనపడుతుంది కన్న కుమారుడు దావీదు మీద మరి యుద్ధానికి రావటం అనేటువంటి. ఆ సందర్భంలో దావీదు ఏం చేస్తాడు? ఎదిరించలేడా? కన్న కుమారుడిని ఎదిరించగలడు, కానీ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే చూడండి, ఇక ఈ సందర్భంలో ఏమని రాశాడు అనే విషయాన్ని కొంచెం మనం ధ్యానిద్దాం. చూడండి, మొదటి వచనం. అది మీకు చెప్పానంటే బ్యాక్గ్రౌండ్ చెప్పాను, ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం అసలు వాక్యంలో పెట్టాం.
కీర్తన గ్రంథము 63వ అధ్యాయం 1వ వచనం. దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికేదను. అంటే ఇన్ ద ఎర్లీ మార్నింగ్ వేకువనే నిన్ను వెతకుదును. ఏంటంట? వేకువనే వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని. నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎంత ఆశ కీర్తనకారుడు కలిగి ఉన్నాడు, ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడు దేవుడి కొరకు. ఇక్కడ అంటాడు చూడండి, ఏంటంటే అతని ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధిలో తప్ప ఇంకెక్కడా కూడా ఆనందము లేదు. మనం ఏమనుకుంటామంటే అటు ఇటు తిరుగుతుంటాం, అన్ని పనులు అయిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిని వెతుకుతాం. కానీ దావీదు ముందుగానే దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నాడు. అంటే తనకి ఇంకా అవకాశం ఏమీ లేదు, ప్రజలతో కలిసేటువంటి అవకాశం కూడా లేదు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అయితే అరణ్యంలో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నాడు, అవసరతలో ఉన్నాడు. అయితే దావీదు దేవుని యొక్క సన్నిధి కోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవాన్ని సన్నిధి కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్తున్నాడు. అంతేకాదు, నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నేను చూడవల్లని నా శరీరము కృషించుచున్నదంట. చూడాలి 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 అనేటువంటి ఆశ. ఎదురు చూస్తే తెలిసింది కదా, ఎదురు చూసి 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 ఏమైపోయింది? చాలా మంది మనం ఏమంటాం, చూసి చూసి కళ్ళు కాయలు కాసిన అస్తులు ఆరిపోయి శరీరం ఎండిపోయింది అంటాం కదా. అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా శరీరము కృషించుచున్నాడు దేవుని సన్నిధితో. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం తప్ప ఇంకెక్కడా కూడా ఆనందం లేదని ఆయన గ్రహించినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ అంటున్నాడు, నీ బలమును చూడాలి, నీ బలమును నీ ప్రభావమును చూడవాలని. ఎప్పుడైనా చూసావా దేవుని యొక్క బలము, ఆయన యొక్క ప్రభావాన్ని? ఒకవేళ నువ్వు అడగకపోతే ఇంతవరకు దేవుని అడుగు, ప్రభా నీ బలాన్ని నీ ప్రభావాన్ని నాకు చూపించాలి. అది తెలిసిందనుకో నువ్వు ఎక్కడికి పోవు. దానికి తెలుసు దేవుని ఎంత శక్తి ఉంది, దేవుని ఎంత బలం ఉందనేది తెలుసు. కాబట్టి ఇంకెక్కడికి నరులను ఆశ్రయించట్లా, దేవుని మీదే ఆశపడుతున్నాడు, దేవుని కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, మరి అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా, చూడండి, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి. ఇక్కడ చూడండి, బలాతిశయమును బట్టి ఏంటంట? క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు వినియోగపరిచిన బలాతిశయం అంట. ఎంత బలం అది చెప్పాలి? ఎంత బలం? మరణాన్ని జయించగలిగినటువంటి బలం. ఈ భూమి మీద ఎవరైనా మరణాన్ని జయించారా? లేదు. అంతటి బలాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన. ఇక్కడ చూసారా ఎంత భయంకరమైన మాట రాశాడో, బలమైన మాట. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. అంటే ఏంటంట? అపరిమితమైన మహత్యం, అపరిమితమైన మహత్యం, అపరిమితమైన బలం. ఎవరేం చూపిస్తున్నాడంటే అది మన మీద. ఎవరి మీద? ఎవరి మీద? విశ్వసించు మన మీద. అది విశ్వసించే వారి మీద ఏం చూపిస్తున్నాడంటే ఆయన అపరిమితమైన మహత్యాన్ని చూపిస్తున్నాడంట.
బలాతిశయము. బట్టి దీన్ని ఏమంటారంటే డొనామిస్ అంటారు. ఏమంటారు చెప్పాలి? డొనామిస్ అంటే దీనికి ఈ బైబిల్ పండితులు ఏం రాయాలని అర్థం కాక, ఎందుకని పరిమితమైన శక్తిని గురించి అయితే రాస్తారు. ఏమని? ఇన్ని వోల్ట్స్ లేదా ఇంత పవర్ అని రాస్తారు. అపరిమితం అంటే ఇంకా దాన్ని కౌంట్ చేయలేము. ఏమి రాయాలరా అని ఆలోచన చేసి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది చూసావా, డైనమైట్. ఆ డైనమైట్ నుంచి వచ్చినటువంటి పదమే డొనామిస్. ఆ పదాన్ని వాడారు. అపరిమితమైన ఆయన యొక్క శక్తి అంట. అంటే ఎంత శక్తి ఇది? వర్ణించలేము. అపరిమితం. అది ఎవరిలో కనపడుతుందంట? మన యందు కాదు, విశ్వసించే వారి యందు కనపడుతుంది. అర్థమైందా? నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో అపరిమితమైన శక్తి కార్యం జరిగించింది. విశ్వసిస్తే ఆయన అన్నాడు, అందరిలో అన్నా విశ్వసించు మన యందు అన్నాడు. నువ్వు విశ్వసిస్తే నీ యందు ఆయన శక్తి, అపరిమితమైన మహత్యం, బలాతిశయము అదంతా కుమ్మరించబడుతాడు. అందుకని ఏమంటున్నాడు? తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే పౌలు గారు ఏం ప్రార్థన చేస్తానంట? బ్రీఫ్ గా బాబా ఏం చేస్తానంట? పౌలు గారు ప్రార్థన ఏం చేస్తానంట? మీరు ఆయన యొక్క శక్తిని తెలుసుకోవాలని, ఆయన అపరిమితమైన మహదైశ్వర్యం ఎట్టిదో, మృతుల్లో నుండి క్రీస్తును లేపడానికి ఆయన వినియోగించిన బలాతిశయం ఎట్టిదో, అది విశ్వసించు మనలో ఎంత బలంగా కార్యసిద్ధి కలగజేస్తుందో తెలుసుకున్నట్లు దేవుడు మీకు ప్రత్యక్షత, ఆ జ్ఞానము మీకు కలగజేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మనం పాస్టర్ గారి చేత ఏం ప్రార్థన చేయించుకుంటాం? కొంచెం ప్రార్థన చేయండి, అది చేయండి, ఇది చేయండి అంట. నువ్వేం చేస్తుంటావు? ఇట్లాంటివి. ఇంకా విషయం ఏంటంటే వీళ్ళు వచ్చి చెప్పేది ఏం తెలుసా? మా గురించి ప్రార్థన చేయండి అయ్యా, మా గురించి. నువ్వేం చేస్తుంటావు అంటే ఆ కానుకలు వాళ్ళకి ఇచ్చేసి మీరు ప్రార్థన చేయండి మా గురించి చేస్తా ఉండండి, మేము మాత్రం తిని నిద్రపోతా ఉంటాం. కానీ పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అరే నీకు ఆ బలం అనేది తెలిసిందనుకో, ఆయన శక్తి అనేది తెలిసిందనుకో, ఇక నువ్వు ఊరుకుండవు, ఇక నువ్వు గమ్మునుండవు, నువ్వే ప్రార్థన చేస్తావు, నువ్వే సమస్తం పొందుకుంటావు. అందుకని నేను నీకు ఇది నేర్పిస్తున్నానని చెప్పని దీని గురించి ప్రార్థన చేస్తున్నాయి. అవసరమైన వాడికి మనం అన్నం పెట్టడం కాదు, ఆ అన్నాన్ని సంపాదించుకోవటాన్ని నేర్పించాలి. అవసరత కోసం వచ్చిన వాడికి మనం ప్రార్థన చేసి పంపడంలో తప్పే లేదు. కానీ వాడిని ఒక చేతగాని వాళ్ళ తయారు చేసి పంపుతుంటారు చాలా మంది. నేనేమంటున్నానంటే, నువ్వు ఈ శక్తిని కలిగి ఉండి ఈ ప్రభావాన్ని తెలుసుకుని నువ్వు ప్రార్థన చేయాలని నేను చెప్తున్నా. పౌలు గారు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఆ జ్ఞానం కలగాలి, మీకు ఆ ప్రత్యక్షత కలగాలి. అందుకోసం నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, ఆయన శక్తిని మీరు తెలుసుకోవాలి, ఆయన బలాతిశయం తెలుసుకోవాలి, ఆయన మహదైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలి. అందుకని మీకు జ్ఞానము ప్రత్యక్షత కావాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు కూడా ఏమంటున్నాడు? నీ బలమును చూడవల్లని. ఏమండి,
మనకు అప్పులు పాలై ఉంటాం. అప్పుడు ఏమనుకుంటాం మనం? ఈ అప్పులు జీవితంలో తీరే గౌరవ అనుకుంటాం. అదే దేవుని బలం తెలిసిందనుకో నీకు, దేవుడు తలుచుకుంటే చిటికలో అంటావు. నీకు ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్లు అన్నారు ఇది తగ్గదు అన్నారు. నువ్వు దేవుని బలం తెలిసిందనుకో నువ్వేమంటావు? దేవుడు కాపురావయ్యే, ఆయన తలుచుకుంటే చాలు ఒక్క నిమిషంలో. అంటే ఏదో మొత్తం మీద నాలోనే ఏదో సరి చేసుకోవాల్సిన అనుభవం ఉంది, అది సెట్ అయిందంటే చాలు. ఏమండి నువ్వు 2వ తరగతి చదవకుండా 3వ తరగతిలోకి వెళ్తావా? జమినీ సిస్టమ్ వెళ్ళినా కానీ తేడా ఉండదు నీకు. అలాగే ఇక్కడ నువ్వు ఒక క్లాస్ పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తావు. విశ్వాస జీవితంలో నువ్వు ఒక దగ్గరే ఆగున్నావంటే దాని ఉద్దేశం ఏంది? దేవుడు అక్కడే దొల్లాడుతా అటు ఇటు దొల్లాడుతా ఉంటుంటావు, లాక్కోలేక పీక్కోలేకుండా ఉంటావు. దేవుని ఉద్దేశం ఏంది? ఆ సమయంలో నువ్వంటావు, ప్రభువా దీని నుంచి నన్ను బయటికి తీసుకురా, పక్కకి లాక్కొచ్చే అంటావు. కానీ దేవుడు ఏం జరిగించు. ఎందుకు? అక్కడ ఏదో నేర్చుకోవాల్సింది ఉంది. నువ్వు ఆ ఎగ్జామ్ పాస్ అయితే అక్కడి నుంచి తీసుకుని మరలా ఇంకో క్లాసులో వేస్తాడు. అందుకని అదే పొజిషన్లో ఉంటాం మనం. ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాం. నువ్వేం ప్రభావ ఈ లెవెల్లో నుంచి ఇంకో లెవెల్లో తీసుకునేదంటావు. దేవుడు ఏమో ఆంతరం అలాగే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆ లెవెల్ని ఏమవ్వాలి? నేనంటున్నాడు కీర్తనకారుడు గారు, నీ బలాన్ని నేను చూడాలి, నీ శక్తిని నేను చూడాలి. ఇంకో మాట చెప్తాను చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పి 3:10. ఫిలిప్పి 3:10. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము అంటే ఏంటంట? మనం చాలా వాక్యాలు చదువుతాం కానీ దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోం. ఎక్కువ వాక్యాలు చెప్పుకోవటం కాదు, ఉన్న కొన్ని చదివిన వాక్యం ముందు అర్థం అవ్వాలి, ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి. ఏదంట? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని అంటే ఏంటి దాని అర్థం? ఏ విధము చేతనైనా ఆడలో చెప్పగల ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని అంటే దాని అర్థం ఏంటి? చనిపోయిన తర్వాత తిరిగి లెగవాలని, అంతే కదా? అర్థమవుతుందా? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం అంటే నేను చనిపోయిన తర్వాత తిరిగి లెగవాలి, ఏ విధంగానైనా సరే. అలా మృతుల నుండి పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఏంది? సమాన అనుభవం కలిగిన వాడనై ఆయనను. నాకు అర్థం కావట్లా ఆ పదం లేదా ఏందా? నేను గుర్తుపెట్టుకున్నదేమన్నా మిస్టేక్ అయిందా అని నేను అనుకుంటున్నా. సమానానుభవం కలగవాలని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడకుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సైతం వేయించాడట. ఎందుకోసం? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కావాలని ఆయన శ్రమలలో పాలువాడగుట ఏంది? ఆడున్నదే చదవట్లే పట్లేదు. పాలువాడగుట ఎట్టిదో అంటే ఆయన శ్రమల్లో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన పునరుత్థాన శక్తిని ఎరగాలి. రెండోది ఇంకా ఏం తెలుసుకోవాలంట? ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో. 2 విషయాలు చెప్తున్నాడు. ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నాడు? 2 విషయాలు పౌలు గారు తెలుసుకోవాలంటున్నాడు. ఏం తెలుసుకోవాలంట? మృతుల నుండి పునరుద్ధానం. రెండోది ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో. ఇంత డీటెయిల్డ్గా ఇంత క్లియర్గా మీకు ఎవరు చెప్పరు. అదే కొంచెం చదువుకున్నవాడైతే ఏమంటాడు తెలుసా? ఏంది చెప్పిందే చెప్తున్నాడు అంటే నీకు అర్థం కాకపోతే 100 సార్లు చెప్పాలి. ఏం చేస్తాం? అట్లా అనుకోగాకండి. చెప్పిందే చెప్తున్నాడు, లాగుతున్నాడు రా, సాగదీస్తున్నాడు రా. అక్కడ ఉన్నటువంటి ఆ పదాలు మీకు పూర్తిగా అర్థం అవ్వాలి.
అర్థమైందా? మీరు అది లేకపోయినా కానీ చెప్పాలి. అక్కడే ఉంది, బైబిల్ వైపు చూడకుండా చెప్పాలి. ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, మళ్ళీ చూస్తావు. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఏది ఇది కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం చెప్తున్నావు అక్కడ, అపరిమితమైన మహత్కార్యం, అపరిమితమైన ఆయన యొక్క శక్తి మహదైశ్వర్యం ఎట్టిదో. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం నేర్చుకున్నాము, అపరిమితమైన ఆయన శక్తి. ఇంకా అది తెలుసుకోవాలని ఏం కావాలంటున్నాడు, ప్రత్యక్షత కావాలంట, రెవల్యూషన్, జ్ఞానం కావాలంట. అయ్యా ఈ శక్తి ఎలా ఉందో తెలుసుకోవాలని, అపరిమితమైన శక్తి, మృతుల్లో నుండి యేసు ప్రభువును లేపేటప్పుడు ఎలాంటి శక్తిని వినియోగించావో విశ్వసించిన ప్రతి ఒక్కరిలో అదే శక్తి, అపరిమితమైన శక్తిని నువ్వు ఉంచుతున్నావు. ఆ శక్తి ఎలాంటిదో తెలుసుకోవాలని జ్ఞానము, ప్రత్యక్షత, ఆ మనసు నాకు అనుగ్రహించంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఏ విధమైన చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కావాలని. ఇట్లా నువ్వు హృదయంలో నువ్వు మరలా రిపీటెడ్ గా దాన్ని ధ్యానిస్తావునంటే అది నీ హృదయంలో నిలిచిపోయింది. నువ్వు ఏ కాడికి చూసి చెప్పుకుంటా దాన్ని అనంతరం వదిలేస్తే ఏమి రాదు. ఏమంటున్నాడు దాన్ని, ప్రభు ఏమంటున్నాడు, దాన్ని ధ్యానించాలంట. ఇప్పుడు ఏమంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుపు నిమిత్తము. నువ్వు చూస్తున్నావని సమస్తము నష్టపరుచుకుని పంట సైతంగా ఏం చేయాలి అది తెలుసుకోవడం కోసం అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంట, ఆయన యొక్క బలాన్ని. కీర్తనాకారుడు అంటున్నాడు, నీ సన్నిధిని చూడగోరుతున్నానయ్యా. అంటే దేవుడి యొక్క శక్తి నీకు ఎంతో అర్థమైంది అనుకో, అప్పుడు రోగం యొక్క శక్తి నీకేమన్నా అనిపించింది, అప్పుడు లెక్క కూడా చెయ్యు. ఆ శక్తి తెలియకపోతే అమ్మో అయ్యో అయ్యో రక్తం తగ్గిందంట, అయ్యో కాళ్ళలో పుండ్లంట, అయ్యో బ్రెయిన్ లో క్లాట్ అంట, అయ్యో తలలో ట్యూమర్ అంట, అయ్యో క్యాన్సర్ అంట అంటావు. ఆయన శక్తి తెలిసింది అనుకో ఏమంటావు, ఇదే ఉంది అంటావు. తెలియకేమంటావు, తెలియకపోతే అమ్మో అప్పుడంట, అయ్యో ఇదంట అదంట, అయ్యో 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 అంటుంటావు. తెలిస్తే అది. అందుకు పౌలు గారు ఏమంటారంటే ఆయన బలాన్ని తెలుసుకోవాలంటున్నాడు. ఇంకో మాటను చూడండి మన కీర్తన గ్రంథము 54వ అధ్యాయం, 54వ అధ్యాయము 54 కాదు 42. నా రైటింగ్ నాకే అర్థం కావట్లేదు, ఏం చేస్తాం. కీర్తనలు 42 మొదటి వచ్చిన 2వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఇప్పుడు అని చెప్పావు అన్నమాట. దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లు దేవా నా ప్రాణము ఆ సీరియల్ కోసం ఆశపడుతుంది అయ్యా, ఆ చీరల కోసం ఆశపడుతుంది, బంగారం కోసం ఆశపడుతుంది, కొత్త గుడ్డల కోసం ఆశపడుతుంది, సెల్ ఫోన్ కోసం ఆశపడుతుంది. నువ్వు చెప్పు ఒకసారి చూద్దాం. దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నా ప్రాణము సీరియల్ కోసం ఆశపడుతుంది అయ్యా అన్నవాళ్ళకి ఎంత చండాలకు ఉంటుంది. నీ ప్రాణం అడుగుతున్నా ఈ మధ్యాహ్న కాల సమయంలో, నీ ప్రాణము దేని కొరకు ఆశపడుతుంది, నీ ప్రాణము దేని కొరకు ఆశపడుతుంది. కీర్తనాకారుడు అయితే అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకే ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము చెప్పగలవా నువ్వు సోదరుడా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు నా ప్రాణము నీ కొరకు నిజమా అంటాడు. అప్పుడప్పుడు పాట పడతారు ఏమని, నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా, నువ్వే లేకుంటే నేను అసలు ఉండలేనయ్యా. అప్పుడు దేవుడు అంటాడు నిజమా అంటాడేమో.
కానీ ఇక్కడ అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకే ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపడుచున్నది, జీవము గల దేవుని కొరకు జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ప్రాణము దేని కొరకు? జీవము గల దేవుని. జీవము గల దేవుని. కొంతమందికి చికెన్ కావాలని కోరుకుంటుంది ప్రాణం. ఆదివారం వంగల్నే ఏం కావాలని కోరుకుంటుంది? నర్సరీ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటుందా? దేని కోసం? కొంతమందికి అయితే ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అటు తూర్పాలెమో లేదంటే కవాడిపాలెమో వెళ్ళి ఆడ వేసుకుంటారు, పువ్వులు తెచ్చుకుని. అంతేనా? కొంతమంది మహా ఆశ. ఎంత ఆశ తెలుసా? అది తెచ్చుకుని తినాలి, అది తెచ్చుకుని జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఎంత ఆశ అడుగుతున్న ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ప్రాణం దేవుని కొరకు ఆశపడుతుంది. ఒకవేళ నీ ప్రాణం దేవుని కొరకై ఆశపడినట్లయితే ఇప్పుడే ఒక దేవుని, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడలేదు, నన్ను క్షమించలేదు. నా ప్రాణము నీ కొరకు ఆశపడాలి. ఈ లోక సంబంధమైన దాని కొరకు నేను ఆశపడుతున్నాను. నా ప్రాణం దాని కొరకు పరిగెత్తుతుంది, కానీ నీ కొరకు ఏమాత్రము పరిగెత్తట్లేదు. ఇప్పుడు నీటి వాగుల కొరకే ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నాయా. నాకు అలాంటి మనసును దయచేయి, నాకు అలాంటి హృదయాన్ని దయచేయి. నా ప్రాణం నీ కొరకే ఆశపడాలయ్యా అని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం, తీర్మానం చేద్దాం. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నీటి వాగుల కొరకే ఆశపడినట్లు. 94వ అధ్యాయం 2వ వచనం. 94 కీర్తన 94 2వ వచనం. 84వ కీర్తన 2వ వచనం. 84 యెహోవా మందిరావరణమును చూడవలెనని ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. ఏంటంటే అది సమస్యలిపోతుందంట. ఏం చూడాలని? దేవుని మందిరంలో ఉన్న గోడలు చూడాలంట. ఏమండి? దేవుని మందిరంలో ఉన్న గోడలు, సీలింగ్లు ఈ చూడటానికి ఆశపడుతున్నాడంట. అదేంది? ఆయన దేవుని సన్నిధి కొరకు ఆశపడతాడు. ఏమంటారు? మళ్ళా చదువుదాం. కోర కుమారుడు రాశారు ఇది. యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుచున్నది. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తావంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తావంచగా. నా భావిస్తే పాట. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుచున్నది. కేకలేస్తుందా నీ హృదయం? దేవుని కొరకు కేకలేస్తుందా, లేదంటే ఈ లోక సంబంధమైన దానికోసం కేకలేస్తుంది? పరీక్ష చేసుకో ఒకసారి.
ఈ లోక సంబంధమైన దానికోసం, ఈ లోక సంబంధమైన ఆహారం కోసం. అందుకని ఆయన అన్నాడు ఏమని, క్షయమైపోయే ఆహారం కొరకు చెప్పరే పుస్తకం చెప్పడానికి అంటారు. ఆశపడకూడదు, అక్షయమైన దానికోసం. రత్నం క్షయమైపోయే ఆహారము కొరకు మీరు అది చెప్పాలని నాకు బాగా ఇష్టం. క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు. క్షయమైపోయే ఆహారం కొరకే కదా మనం అన్ని పనులు చేసేవి, ఈ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అన్ని. దేవుడు అంటున్నాడు క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారం కొరకు తన ప్రాణమును కాపాడుకునేవాడు. ఆ దేనికోసం ఆహారం, దేనికోసం ఆహారం, దేనికోసం ఆహారం, మనం బ్రతకడం కోసం. ఏంటంట బ్రతకడం కోసం. కోటి విద్యలు కూడు ఎందుకోసం, బ్రతకడం కోసం. మనం ఆయన అన్నాడు తన ప్రాణమును కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకొను, తన ప్రాణమును ద్వేషించేవాడు దాన్ని పరలోకమందు ఈ లోకమందు దాన్ని సంపాదించుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం లేచిన నుంచి ఏమంటాం, ఉద్యోగం అండి, వ్యాపారం అండి, అందుకనే రాలేకపోతున్నాం దేవుని సన్నిధికి, అందుకనే అండి కోట్లు సంపాదించాము నీతో పాటు దేవుని అని. దానివల్ల ఏం ప్రయోజనం? కోట్లు ఉంది నీ దగ్గర కానీ ప్రభు నీతో పాటు లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు రేపువాడా నేను సంపాదించుకున్నాను ఎవరిలో తీరా అన్నాడు. ఎవరిని? ధనవంతుడిని. ఆ రాసుని దేవుని కొరకు కాక తన కొరకు ధనమును సమకూర్చుకునేవాడు ఇలా ఉంటాడంట. అంటే ధనం దేవుని కోసం సమకూర్చాలంట. అక్కడ ఏం రాశాడు తెలుసా? దేవుని కొరకు కాక తన కొరకు ధనమును సమకూర్చుకునేవాడు ఎవడంటే గురువాడంట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కొరకు ధనాన్ని సమకూర్చాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఇప్పుడు లైట్ వెలిగింది. నేను చెప్తా ఉన్నప్పుడు లైట్లు వెళ్తుంది నాకు కూడా. ఎంత గొప్ప మాట. దేవుని కొరకు ధనాన్ని సమకూర్చాలి. దేవుని కొరకు కాక తమ కొరకు ధనాన్ని సమకూర్చుకున్నాడు. వాడు ఏమంటాడు దేవుడు? వాడు ఎందుకన్నాడు? వాడు ఏమంటున్నాడు? ప్రాణంతో ప్రాణమా తిను తాగు సుఖించు. ఆయన కీర్తనకారుడు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. లోపల ఉన్న ప్రాణం కేకేస్తుందంట జీవం కలిగిన దేవుని దర్శించడానికి. నువ్వు మాట నిర్లక్ష్యంగా తీసుకోవద్దు, చాలా సీరియస్ గా తీసుకోవద్దు. ఎందుకంటే దేవుని సన్నిధిని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, దేవుని కొరకు నువ్వు చనిపోవడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో, దేవుడు పరలోకటి వాకిలి విప్పి నీ పాదాల దగ్గర వేస్తాడు. ఆయన అన్నాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని నువ్వు వెదకండి. ఏముంటుంది దేవుని దగ్గర? ఏముంటుంది? నీతి ఉంటుంది. ఏముంటుంది? నీతి. అందుకని ఆయన అన్నాడు మత్తయి సువార్తలో ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం ఏమన్నాడు? 5వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడు? నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచుకుంటారు. దేవుని సన్నిధిలో ఏంటంటే నీతి ఉంది. హంగర్ ఫర్ రైచియస్నెస్, నీతి కొరకు ఆకలి తప్పులు. దేవుని దగ్గర ఏముందంటే దేవునిలోనే నీతి ఉంది. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. అలాగే 6వ అధ్యాయం 33వ వచనం ఇక్కడ అంటారు చూడండి. 6వ అధ్యాయం 33వ వచనంలో 6వ అధ్యాయం 33వ వచనం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. నీతిని మొదట వెతకాలంటే ఏంటంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతికితే నువ్వు వెతికితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంటది ఎవ్రీథింగ్ యాడెడ్ అంటు యు. ఎవ్రీథింగ్ అంట, సంథింగ్ కాదు.
కొంచెం కాదు, లేదా కొన్ని కాదు, ఎవ్రీథింగ్. ఎప్పుడు ఎప్పుడు బాబాయ్? ఎప్పుడు ఆయన రాజ్యమును ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు. వెతికినప్పుడు. మనం ఏం వెతుకుతాం? ఉద్యోగాలు, వ్యాపారాలు, భోజనాలు, ఇవి వెతుకుతాం. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే ఎవ్రీథింగ్ నేను ఇస్తాను. అందుకే ఇంకో మాట కూడా అంటారు చూడండి, మా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగుడు నీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. వెదకుడి నీకు దొరుకును. ఏం వెతకాలంటే ఇప్పుడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. వెతకాలి. మనం ఏం వెతుకుతాం తెలుసా? డబ్బులు ఎవడిస్తాడా, వడ్డీకి ఎవడిస్తాడా, అప్పులకి ఎవడిస్తాడా, ఇది మనం వెతకద్దంటున్నా. కానీ మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. God is your first priority. My dear brother and sister, will you say that my first priority is God? నీ గుండె మీద చేసుకుని చెప్పగలవా? My first priority is God. Not my wife, not my children, not my business, not my job. My first priority is God. God is first always. అప్పుడు దేవుడు నీ తీసుకెళ్ళి అన్నింటిలో ఫస్ట్ పెట్టాడు. నువ్వు దేవుడిని తీసుకుని లాస్ట్ పెడతావు, అందుకే నువ్వు లాస్ట్లో ఉంటావు. నువ్వు చెప్పగలవా నీ గుండె మీద చేసుకుని మై గాడ్ ఈజ్ మై ఫస్ట్? నా జీవితంలో నా దేవుడే ఫస్ట్ అండ్ బెస్ట్, ఫస్ట్ అండ్ బెస్ట్, ఫస్ట్ ప్రయారిటీ. నేను సాగుకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పట్లేదు, నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఇదే మాట్లాడతాను. మా మేనేజర్తో ఛాలెంజ్ చేశాను, దేవుడి సందర్భం రాగానే ఉద్యోగానికి వస్తావా, నువ్వు చర్చికి వెళ్తావా అంటే నీ ఉద్యోగం ఊరికి కావాలి, నన్ను చర్చికి సండే ఈజ్ గాడ్ అని చెప్పాను. నో మోర్ కాంప్రమైజ్. సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వెళ్తా ఆ ఎగ్జామ్ కాడ ఆడ పడేసి వెళ్ళిపోయా. ఎగ్జామ్ నేను చెయ్యదు నీకు చెప్పను. నేను ప్రేయర్ చేసుకుని వచ్చి చెప్తాను నీకు, ప్రభా నేను చెప్పే మాటలు ఒట్టి మాటలు ఉండదు, నేను చేసిన తర్వాత చెప్పాలి, చెప్పే విధంగా నన్ను చేయి. ఒకవేళ నేను అలా చేయకుండా చెప్తే అది అబద్ధం అయితే నా జీవితంలో ఎప్పుడు అబద్ధపు జీవితంగా బ్రతకూడదు. ఒకవేళ చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి చిన్న చిన్న మైనస్లు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, కానీ నీ హృదయ వాంఛ, నీ ఫస్ట్ ప్రయారిటీ, నీ గుండె ఏం చెప్తారు దేవుని గురించి, అది చాలా ప్రాముఖ్యం. దట్ ఈస్ యువర్ ఫస్ట్ టుడే. నువ్వు చెప్పగల కీర్తనాకారులాగా నీ గుండె మీద చేసి నా ప్రాణం చుట్టూ నీటి వాగుల కొరకై ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఏమంటే చిన్న తగా జరిగితే, చిన్న గొడవ జరిగితే ప్రార్థన చేస్తాను నువ్వు, ఆ మనసు రాదు. నువ్వు అడిగేవానికి ప్రార్థన అనుకో, ప్రార్థనే చేసుకుని ఎన్నో రోజులు అవుతుందంట. ఎందుకు? అందుకని అలాంటి జీవితం అయిపోయాయి. నీ మనస్సాక్షి, నీ హృదయం ఎప్పుడు నీ గురించి దోషారోపణ చేయకూడదు. పాపం చేసినప్పుడు ధైర్యంగా దేవుని సన్నిధికి రావడం కాదు, కింద పడి వెళ్ళాడు ఆ దేవుని. కీర్తనాకారుడు అన్నాడు, ఏమన్నా తెలుసా? ఏమన్నాడు? ఏంటంట? కీర్తనాకారుడు ఏడుస్తుంటానంట, పరుపు కొట్టుకుపోతుందంట, నా కన్నీటి ప్రవాహంలో నా పడగ తీవ్రాడుతుంది అన్నాడు. ఇంకా ఏమన్నాడు కీర్తనాకారుడు? ఎంత మాట్లాడింది చేయగలిగిన మాటలు. ఏమన్నా తెలుసా? శుద్ధ హృదయాన్ని ప్యూర్ హార్ట్ అంటే ఏంటి? మనం ఏం తెలుసా? లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడుతుంటాం. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, శుద్ధ హృదయాన్ని దయచేయి. God give me a pure heart, a pure heart. My dear brother and sister, the David is challenging me. You should be like this. నాలాగా బ్రతికి చూపించంటున్నాడు కీర్తనకారుడు. ఆయన అంటున్నాడు,
ఇంకా మాట చూద్దాం, చూడండి 84వ కీర్తనలోనే 2వ వచనం అయిపోయిందా? 4వ వచనం, నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, నీ మందిరంలో నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. వారు నిత్యము నిన్ను స్తుతించారు. ఒక ఆయన అన్నాడు, నీ మందిరంలో ఒక్క దినము గడిపితేనే 1000 దినాలంత శ్రేష్టం అంటే జీవితాంతం నీ మందిరంలో ఉంటే ఇంకెంత ధన్యత అన్నాడు. ఇంకెంత ధన్యత అండి? ఒక్క దినం గడిపితేనే 1000 దినాలంత శ్రేష్టం అంటే జీవితాంతం దేవుని సేవలో ఉంటే శ్రేష్టం, అతి శ్రేష్టం. నీ మందిరంలో నివసించు వారందరూ ధన్యులు. తర్వాత ఏమన్నాడు? వారు నిత్యము నిన్ను స్తుతించారు. నీ నోరు ఎప్పుడు దేవుని స్తుతించిందంటే సరే, దేవుని స్తుతించలేదనుకో నీ నోరు ఇంకేం చేసింది? బయట వాళ్ళని స్తుతించడం మొదలు పెట్టింది. అంటే ఎట్టగా? నువ్వు అంత తేలిగ్గా స్తుతిస్తావు, బయట వాళ్ళని తిట్టడం మొదలు పెడతావు. అట్టంటాడు, ఇట్టంటాడు, ఇట్టంటాడు, అట్టంటాడు. నీ నోరు ఖాళీగా ఉండకూడదు. దాంతో ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. నీ నోరు ఎప్పుడైతే ఖాళీ అయిందో సాతాను గాడు నీ నోటిని ఒక్క తడుతాడు, తట్టం కదా అక్కడ బూతులు వస్తాయి, భయంకరమైన బూతులు. అందుకనే దావీదు ఏమంటాడు తెలుసా? దినమెల్లా నా నాలుక దేవుని గురించి సల్లాపము చేయించున్నది అంటాడు. దినమెల్లా అంట. అందుకని చాలా మంది స్తోత్రం 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 అంటాం. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత ఉపయోగపడిందో తెలుసా? అవ్వని పనులు కూడా అవుతుంటాయి, చూసుకో కావాలంటే. అప్పటిదాకా లిఫ్ట్ పని చేయట్లే, మొన్న ఒకసారి అప్పుడు లిఫ్ట్ ఎక్కా, అప్పటిదాకా పని చేయట్లే, నాకు లేదు. మీరు ఇంకో బ్రదర్ వెళ్ళారు, వాడికి అప్పుడే చెప్పారు దేవుని స్తోత్రాలు చెప్తా వెళ్తుంటారు, పది దొరుకుతుంటాయి నీకు అని చెప్పి వాడికి చెప్పాడు కాబట్టి ఏమో నాకు తెలియదు. ఆడికి వెళ్ళంగానే ఆ లిఫ్ట్ పని చేయట్లేదు కదా, మాకు తెలియదు. చూడు బ్రదర్ ఎట్టంటే, ఇదిగో ఇప్పుడు లిఫ్ట్ తీస్తున్నావా, స్తోత్రం 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 ఇది తీయాలి, మళ్ళీ స్తోత్రం స్తోత్రం అంటే తెలియాలి, ఆ తర్వాత స్తోత్రం అని శిక్ష అవుతుంది అని స్తోత్రం అని ఇట్లా అలాంటి నాకు పిక్చర్ వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్టొచ్చారండి, ఇట్లా వచ్చారు పని చేయట్లేదు అని 3 రోజుల నుంచి అన్నారు. నాకు ఆశ్చర్యం వేసి అట్లాంటి చాలా జరిగింది నా జీవితం, చాలా. నిన్న ఫ్యాన్ బాగాపోతే తీసుకెళ్ళా, బేరింగ్లో పోయినప్పుడు అంటే అది తడితే వైండింగ్ కూడా పోయిటాడు. నేను స్తోత్రం 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 అని ఇచ్చాను, ఇచ్చి ఇప్పుడు కొట్టాను. అందులో వాడు తమా కొట్టాడు, చెవులు టింగ్ అంటాను. నేను వైండింగ్ పోదా, ఒకవేళ వాళ్ళ టాలెంట్ ఉండి ఏమన్నా చేయగలరేమో నాకు తెలియదు, కానీ ఈ సక్సెస్ మంత్ర అది ఎప్పటికీ ఫెయిల్ అవ్వాలి ఈ లైఫ్లో. దేవునికి ఎల్లప్పుడూ స్తోత్రం చెప్తాను. ఇలాగ చేయుట మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం ఉంటుంది. ఇలాగ చేయుట దేవుని యొక్క చిత్తం అంట. మీరు అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి దశలోనికి 5వ అధ్యాయం రైట్ సైడ్ చూడండి. అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగ చేయుట దేవుని యొక్క చిత్తము రాసుకుంటారు. కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. స్తుతించలేదనుకో ఏం చేస్తుంది? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు ఏంటంటే ప్రతి విషయము అంటే చెడ్డ విషయమైనా సరే మంచి విషయమైనా సరే ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఎన్నో వచ్చిన 5వ అధ్యాయము 15 మధ్యలో ఉందండి, చూడండి, అండర్లైన్ చేసుకోండి కావాలంటే. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని యొక్క చిత్తం. దిస్ ఇస్ సక్సెస్ మంత్ర. మీ జీవితంలో సక్సెస్ ఇవ్వాలంటే ఇలా చేయాలి. అనేక సందర్భాలు నేను చూశాను. అది అవింగాలి సక్సెస్ మంత్రం అంటే. 4 ఎప్పుడు కూడా చివరికి నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా ఇదిగో ఎట్లుండేవాడు, మా వదిన వాళ్ళు చెప్పేవాడు, కానీ వాళ్ళు అప్పుడు గమ్ముండేవాడు. పడదాకా కావాలి అడగండి అంటా ఉండేవాడు. వాళ్ళు ఈ లోపల
వాక్యం చెప్తాను, నీ నోరు బాగా పెరుగు. పెరుగు నేను దాన్ని నింపుతాను. దేవుని భక్తుల నోట ఆయన స్తుతి గీతాలించాడు. కనుక ప్రియమైన వారు మన జీవితంలో ఎలాంటి అనుభవాలు మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇంకో మాటను చూపించండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ మీరు అధ్యాయం నన్ను 13వ. వెతికిన ఎడల మీరు నన్ను వెతకిన ఎడల పూర్ణ మనసుతో పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ నన్ను గురించి విచారణ చేయనెడల చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను చేయునెడల ఆ? విచారణ చేయునెడల ఆ, మీరు నన్ను కనుగొందురు. అంటే చేస్తే ఆ, అది మీరు నన్ను గురించి వెతికి ఎడల విచారించిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. వెతుకుతావా దేవుణ్ణి? కనుగొంటావు దేవుణ్ణి? ఎంతమంది వెతుకుతున్నారు దేవుణ్ణి? దేవుణ్ణి ఎంతమంది వెతుకుతున్నారు? వెతికితే కనుగొంటారంట. ఇందాక కూడా చూసాం మనం, మత్తయి 7:7 చూసాం. అడిగిన ప్రతి వాడు పొందుకుంటాడు. కనుక మన జీవితంలో దేవుని సన్నిధిని మనము వెతకాలి. తర్వాత చదువుదాం, కొంచెం ముందుకు వెళ్దాం. ఇది ఫినిష్ చేద్దాం. ఏం మాస్టర్ ఇదేనా? 63 కీర్తన 63వ అధ్యాయం. నీళ్లు లేక చూడండి, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంత ఆశతో నీ తట్టు కనిపెట్టి నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత అంటే ఏం చెప్తున్నాడు ఆడ? నీళ్లు లేనప్పుడు నీళ్ళ కోసం ఎంతైతే ఆశపడతాను చూసావా, అట్లాగే నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము సృష్టించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప జీవము కంటే ఉత్తమం అంటే కృప లేకపోతే జీవం కూడా ఉంచుతా. రాత్రి విన్నాం వాక్యం, కృప చేతనే మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. అందుకని అన్నాడు, కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మందిరం ఏంటి? నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు మెదడు నాకు దొరికినట్లుగా. ప్రభు మెదడు అంటే ఏదో మంచి నాన్ వెజ్ స్పెషలిస్ట్గా ఉన్నాడు. ఎప్పుడైనా తిన్నారు అట్లాగా? క్రూలో కోడిగుడ్డు వేసుకుని తింటారు కొంతమంది. వాడి టేస్ట్ వాడిది, మనం ఏం చేస్తాం? కానీ వాళ్ళు అవి ఇష్టపడ్డారంటే దావీదు లాంటి వాడు. నాకేం పెద్దగా అనిపించింది ఎందుకోమని, దావీదుకి మాత్రం బాగా అనిపించింది. రాత్రి సమయం అంట, రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు. రాత్రి మనం ఎలా ఉంటాము? మంచం ఎక్కామా అప్పుడే ఆవలిస్తున్నారు, మంచం ఎక్కామా తెల్లారి కానీ లేకపోయాము. అసలు ధ్యానిస్తే ఎప్పుడన్నా పడుకున్నావా? నేను నైట్ టైం ఎక్కువ చేస్తాను. నాకు ఫైట్ టైం ఎప్పుడు నైట్ టైం ఉంటుంది. తెల్లా ఇందాక ఎదురు చూడండి. అసలు ఆ పడుకునే విధానం వేరు ఉంటుంది. నెక్స్ట్ లెవెల్. పడుకున్నావా మేలుకున్నావా కూడా అర్థం కాదు. ఆత్మ చైతన్యం ఉంటుంది, ఆత్మ ఉత్తేజం ఉంటుంది. దేవుని స్తుతిస్తా ప్రార్థన చేసుకుంటూ పడుకున్నాం అనుకో అసలు బాగుండదు. కీర్తనాకారుడికి ఆ విషయం తెలుసు. అందుకని అంటున్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. సాటిస్ఫై అవుతున్నాడంట. ఎప్పుడు? నైట్ టైం మంచం మీద. ఈ లోకంలో ఉండే వాళ్ళకి చాలా వాటిలో చాలా చాలా ఉంటుంటాయి, కానీ కీర్తనకారుడు మాత్రం. నేను కూడా అదే ప్రార్థన చేస్తాను తెలుసా,
పడక నుంచి పడకలోనే పోతానేమో. ప్రభా, ఈ ప్రాణము, ఆత్మ, నీ కొరకు శరీరము నీకు అప్పగిస్తున్నా. ఏమంటే చాలా మంది చనిపోవాలి అట్లాగే నిద్రలోనే పోతున్న వాళ్ళు ఉన్నారు. పోతే అట్ట పోతే మంచిదే, పాపాలు ఒప్పుకోకుండా పోతే చెడ్డ. చెడ్డది. అందుకని ఏం చేస్తాను తెలుసా, పడుకున్నప్పుడు అన్ని ఒప్పుకొని ఈ రోజు అంతా అట్లా బతికేదాం. ఒకసారి ఆలోచన చేసి, ప్రభా, ఇదిగో నా ప్రాణము, ఆత్మ, దేహాన్ని నీకు అప్పగిస్తున్నాడు అని దేవుడు స్తుతిస్తా. అలా 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 అది కీర్తనాకారుడు కూడా అలా ఆ అనుభవం. ఈ రోజు నుంచి నువ్వు ఆ అనుభవంలోకి వెళ్తావా? భలే ఉంటుంది. కొంతమంది పడుకునేటప్పుడే ఏమేంటి ఇంట్లో ఉన్న సమస్యలు మొత్తం, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏం తిట్టారు, వీళ్ళు ఏం తిట్టారు, రే డబ్బులు ఎంత వాళ్ళు నాకు, ఈ ఇంటి ఎంత కట్టారా, సరుకులు తెచ్చారా, ఇవి అనమాట. అవన్నీ చేసుకొని అప్పుడు అతనే ఆ టెన్షన్తోనే పడుకుంటారు. బీపీ ఎక్కువైపోయింది, నిద్ర పట్టదు, పైకి వేసి కూర్చుంటారు. వాక్యం చెప్తే చేస్తారు, దుష్టుడి కంట ఏముండదంట, నెమ్మది ఉంటుందంట. వాడికి నిద్ర బాగాలేడు, దుష్టుడికి నెమ్మది ఉండదు, నిద్ర బాగాలేడు. అర్థమైందా? ఏ సాఫ్ట్ మైండ్ ఇస్ లైక్ ఏ పిల్లోన్. ఏంటి సాఫ్ట్ మైండ్ అంటే? ఏదో కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాడు సరిపోయింది, పూర్తిగా వస్తే చచ్చిపోతారండి. నెమ్మది గల మనసు. సున్నితమైన మనస్సు, సున్నితమైన మనస్సు మంచి గిండు లాంటిదంట, మంచి పరుపు లాంటిదంట. సున్నితమైన అంటే అంటే తన అర్థం ఏదో తెలుసా? నువ్వు మంచం మీద కట్ట ఎక్కంగానే పడుకుంటావు చూడు, టీవీలో యాడ్ ఏం చూపిస్తారు, పరుపు మీద కట్ట ఎక్కంగానే నిద్రపోతారంట. అంటే అంత సున్నితంగా నిద్ర వచ్చిందండి. అట్లాగే సున్నితమైన మనస్సు నీకుంటే, సాఫ్ట్ మైండ్ నీకుంటే, అది ఒక పిల్లో లాంటిదంట. ఓరకనట్టు నిద్రపోతారంట. 5 నిమిషాలు కూడా అవసరం లేదు అంటాం. దుష్టులకి నిద్ర పట్టదంట. నేను చెప్పిన మాటలు కాదు, వాక్యం చెప్తాను. నేనేదో నిన్నేదో ఉద్దేశపూర్వకంగా అంటుంది కాదు. దుష్టులకి నిద్ర ఉండదు, నెమ్మది ఉండదంట. అందుకని నువ్వు పడక మీదకి ఎలాగైనా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, ప్రభా, నా పాపాలు, దోషాలను ఎత్తుకుంటున్నాను, నన్ను క్షమించు, నా ప్రాణం, ఆత్మ, దేహం నీ చేతికి అప్పగిస్తున్నాను, మంచి నిద్ర నీవయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను. నిద్రపోతే ఆశీర్వాదం ప్రేమ మీద దొరికినట్లు నాకు అది దొరుకుతుంది. నేను తృప్తి పొందుతుంది, నా ప్రాణము తృప్తి పొందుతుంది. ఉత్సాహించి పెదాలతో నా నోరు నిన్ను గూర్చి జ్ఞానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతా నేను ఇలాగున నిన్ను స్తుతించను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడు. ఎలా ఉన్నాడంట? సహాయకుడవై. 27:9 కీర్తన 27:9. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేది. కీర్తన 27:9 చూద్దాం. కీర్తన 27:9. నీ ముఖాన్ని నాకు దాచదు, కోపము చేత నీ సేవకుని తోలివేయొద్దు, నా సహాయకుడు నీవే. ఏం చెప్పాడండి? కోపంతో నన్ను తోలివేయొద్దు. ఎప్పుడు వస్తుంది కోపం దేవునికి? మనం పాపంలో బ్రతికినప్పుడు కోపం వస్తుంది. కీర్తనాకారుడు అంటున్నాడు, కోపంతో నన్ను తోలివేయొద్దయ్యా, నా సహాయకుడివి నీవే. అలాగే 40వ అధ్యాయం 17 వచ్చిన 40:17. నేను శ్రమల పాలై ధీరుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్త నీవే. నా దేవ ఆలస్యం చేయదు, నా సహాయం నీవే. దేవా, నాకు సహాయం చేయి. దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆయన రెక్కల దగ్గరికి వెళ్ళాడు. 36వ అధ్యాయం 7 వచ్చిన 36:7.
దేవా దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ రెక్కల నీడని ఆశ్రయించుచున్నారు. ఎక్కడ ఆశ్రయిస్తున్నారంట? నీ రెక్కల నీడ. రెక్కల నీడని ఆశ్రయిస్తున్నారంట. ఆయన రెక్కల నీడ. ఆయన రెక్కల నీడకి వెళ్తావు. ఇంకో మాట చూద్దాం. 57 అధ్యాయం 1 వర్షం. 57:1. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఈ మాట ఈ మధ్య ఎక్కువ వాడటల్లా. పాతకాలంలో వాడేవాళ్ళు. ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు బంధువుల ఇంట్లోకి వెళ్ళి ఏమంటాం? అయ్యా మీరు ఎక్కల నీళ్ళలోకి వచ్చామయ్యా, మమ్మల్ని మీరే చూసుకోవాలి, మీరు ఎక్కల నీళ్ళలోకి వచ్చామయ్యా అంటారు. మిమ్మల్ని శరణు వచ్చి ఉన్నామయ్యా. ఇప్పుడు ఎవరిని అంటున్నారా? ఎవరు అంటారా? అట్లా ఎవరు కూడా పోవట్లా. కానీ కీర్తనాకారుడు అంటున్నాడు, ఈ ఆపద తొలగిపోయే వరకు ఈ రెక్కల నీడలో ఉన్నాడు. 61 అధ్యాయం 4 వర్షం. 61:4. 61. యుగములు నేను నీ గుడారములో నివసించదను. ఏంటంటే యుగ యుగములు నీ గుడారములో నివసించదను. రెక్కల చాటున దాగుకుందును. నీ రెక్కల చాటున దాగుకుందును. దేవా, దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. స్తోత్రం. హల్లెలూయా. భయభక్తులు కలిగిన స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాడు. ఇంకో మాట చూద్దాం. 91 తెలుసు కదా మీకు? మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని. నా నమ్ముకున్న నా దేవుడు. 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం. ఆయన సత్యము కేడము. కీర్తనాకారుడు ఆయన రెక్కల చాటుకి ఎత్తున్నాడు. ఎక్కడ అంటున్నాడు? మళ్ళీ ఒకసారి చూద్దాం. 63వ కీర్తన ముగించుకుందాం. ఒకసారి చదివి మనం ముగించుకుందాం. ఆయన అంటున్నాడు 7వ వచనంలో, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి. మళ్ళీ ఏంటంట? అదేంటండి, ఇప్పుడు పిలికోలాగా పారిపోతా ఆడికెళ్ళాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నీ రెక్కల చాటు చేరి చెయ్యత్వని చేస్తా. తప్పు మామూలు లేదుగా. ఎంత విశ్వాసం అండి దావీదులో. ఉత్సాహధ్వని చేసిన తర్వాత నా ప్రాణము నశింపజేయవలనని, నా ప్రాణం నిన్ను అంటి వెంబడించు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణము నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోటకు దిగిపోవదురు. బలమైన ఖడ్గమును కప్పగింపబడుదురు. నక్కల పాలవుతారంట. నక్కల పాలవుతాం అంటే ఎప్పుడు అవుతారు? చచ్చిపోతే ఆ శవాలు నక్కలు తిరుగుతాయి. నా బేక తింటాయి. నక్కల బేక తింటాయి. నక్కల పాలవుతారు. ఇక అంటున్నాడు, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చే ప్రతి వాడు అతిశయులను, అబద్ధములాడు వారి నోరు మూయబడును. రాత్రి వాక్యం విన్నాం. ఎవరి? అబద్ధికులందరూ మండుగుండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణము. అది 21. రాత్రి జరిగింది 22, 21, 8లో ఉంటాయి. అక్కడ స్టార్టింగ్ ఏంటి? పీకి వారును, అవిశ్వాసులను, ఆ లిస్ట్. 21లో ఆ లిస్ట్ ఉంది, 22లో ఈ లిస్ట్. 22:8. 22:8 పిరికి వారును అవిశ్వాసం. 21:8 సారీ 21:8. పిరికి వారును అవిశ్వాసులను, వ్యభిచారులు, అబద్ధికులు అందరూ మండుగుండములో పాలు పంపుదురు. ఇది 2వ మరణము. దేవుడు అంటున్నాడు, అబద్ధికుల యొక్క నోరంతా ఏమైందంట? మూయబడిపోయిందంట. నువ్వు చచ్చిపోయానుకో, నోరు కాస్త ఏమైతే
నువ్వు నోరు తెచ్చి తెచ్చిపోయినా కానీ పక్కన వచ్చేసి రే తాడు పెట్టి కట్టండి అని కట్టారు. దేవుడు చెప్పిన వాక్యం అది. కనుక తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అద్భుతమైన వాక్యం ఇచ్చాడు. మన దైనందిన జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఈ కీర్తనలు ప్రతిరోజు చదువుకోవాలి. కనీసం ఒక 2 కీర్తనలను చదువుకుంటే ఎంత మంచిదో. దేవుడు దాని నుంచి నీతో మాట్లాడతాయి. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు, మనం జీవించే జీవితంలో మనం ఎలా వెళ్తున్నాము, ఎలా జీవిస్తున్నాం అనేటువంటి ఇవన్నీ కీర్తనలో రాయబడి ఉంటుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. అయినా ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఈ పునరుద్ధాన దినమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు నాయన. మీ వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం నాయన. కీర్తనకారుడు యువతి అరణ్యంలో పారిపోతూ శ్రమ మార్గంలో శోధనలు వెళ్తూ కూడా ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇదిగో రాత్రి జామునందు నేను నిన్ను స్తుతించి ఘనపరుస్తున్నాను. అప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నీ సన్నిధి నాకు దొరికింది. ఇదిగో నేను నీ శరణు వచ్చి ఉన్నాను, మీరెక్కడ చాటుకొచ్చాను. దేవా, నీవే నాకు ఆశ్రయము, నేను నీ శరణు వచ్చాను. కానీ విజయధ్వని, విజయ గీతం నేను పాడతా. విజయధ్వని, విజయం అయినా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. అది జీవం కలిగిన దేవుని మందిరాన్ని దర్శించాలని అది కేకలు వేయొచ్చునని సెలవిచ్చాం. మా హృదయాలు, మా ప్రాణము, మా ఆత్మ కూడా అలాగే నీ సన్నిధి కొరకై ఆశపడటానికి, మేము ఆ విధంగా ఆశ కలిగిన సన్నిధి రావడానికి, ఈ లోకాలన్నిటికంటే నిన్నే ముఖ్యంగా నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మేము జీవిస్తానికి సహాయం చేయమని వందన స్తోత్రాలు సమర్పిస్తూ, ఈ వాక్యం ఎంతమంది విన్నారో వారి జీవితంలో ఈ కార్యం గురించి మహిమ పొందండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా వారికి తాకండి. మారు మనసు రక్షణ వారికి మారు మనసు రక్షణ దయచేయండి. ప్రభానికి స్తోత్రాలు. మారు మనసు బాప్తిసం పొందిన వారిని విశ్వాసాన్ని స్థిరపరచండి, బలపరచండి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఈ వాక్యం వారి జీవితంలో నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఆశీర్వాదాన్ని దేవుళ్ళ పొందుకునేటి కృప ప్రతి ఒక్కరు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉన్నాం. దేవుని యొక్క